Hello friends, welcome back to our channel. Today we are going to learn articles rule number 1, use of A and N, especially with abbreviations and sound based rules. This rule is very important for exams plus spoken English. మనం ఆర్టికల్స్ గురించి ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు యూజ్ ఆఫ్ యాన్ విత్ అబ్రివేషన్ గురించి చూద్దాం. The article yan is used before abbreviations that start with consonant letters but produce vowel sounds. యాన్ ఆర్టికల్ని అబ్రివేషన్స్ ముందు కూడా యూజ్ చేస్తారు. లెటర్ కాన్సోనెంట్లా స్టార్ట్ అయినా ప్రొనౌన్సియేషన్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే ఆర్టికల్ యాన్ యూజ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ లెటర్ చూస్ కాదు, సౌండ్ విని డిసైడ్ చేయాలి. ఎగ్జాంపుల్, మై అంకుల్ ఈజ్ యాన్ ఎమ్మెల్యే. ఇక్కడ లెటర్ ఎం కానీ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ యూజ్ చేసాం. హీ ఈజ్ యాన్ ఎంబీబీఎస్ డాక్టర్ అంటే చదువు పూర్తయింది, ప్రస్తుతం డాక్టర్గా ఉన్నాడు. అండ్ ఎం లెటర్ అయినా ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ యూజ్ చేసాం. హీ హ్యాస్ పాస్డ్ ఎంబీబీఎస్, డిగ్రీ కంప్లీట్ అయింది అంటే చదువు పూర్తయింది కానీ ప్రాక్టీస్ గురించి క్లియర్గా లేదు. ఇక్కడ హీ హ్యాస్ పాస్డ్ ఎంబీబీఎస్ అనే సెంటెన్స్లో ఎందుకు ఆర్టికల్ వాడలేదు తెలుసా? ఈ సెంటెన్స్లో ఎంబీబీఎస్ అనేది ఒక కోర్స్ పేరు. కోర్సులు సబ్జెక్ట్స్ నేమ్స్ ముందు సాధారణంగా ఆర్టికల్ వాడకూడదు. అందుకే ఈ పాస్డ్ ఎంబీబీఎస్లో ఆర్టికల్ యూజ్ చేయదు. సేమ్ ఎగ్జాంపుల్స్, షీ స్టడీడ్ ఇంజనీరింగ్, ఇది కోర్స్ పేరు, ఆర్టికల్ వాడరు. ఐ లవ్ మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్ పేరు, ద మ్యాథమెటిక్స్ అనకూడదు, మ్యాథమెటిక్స్ అనాలి. మై వైఫ్ ఈజ్ యాన్ ఎంఏ బట్ షీ హ్యాస్ పాస్డ్ ఎంఏ. మై వైఫ్ ఈజ్ ఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అబ్రివేషన్ని లెంతీగా చెప్పినప్పుడు ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి ఆర్టికల్ ఏ యూజ్ చేసాం. మోర్ అబ్రివేషన్స్, యాన్ ఎంపీ, యాన్ ఎంఏ, యాన్ ఎంఎస్సి, యాన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్, యాన్ ఎఫ్బిఏ ఏజెంట్, యాన్ ఎల్ఐసి ఏజెంట్, యాన్ ఎన్సిసి ఆఫీసర్, యాన్ ఎస్పీ, యాన్ ఎక్స్రే క్లినిక్, బట్ ఏ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. ఎందుకంటే ఇక్కడ లెంతీగా చెప్పినప్పుడు కాన్సనెంట్ సౌండ్ వచ్చింది, అందుకని ఆర్టికల్ ఏ యూజ్ చేసాం. ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఫుల్ ఫామ్ స్టార్ట్స్ విత్ కాన్సనెంట్ సౌండ్. స్పెషల్ కేసులో యాన్ ఎక్స్రేకి యాన్ యూజ్ చేసాం బట్ ఏ ఎక్స్మాస్ గిఫ్ట్ దగ్గర ఏ యూజ్ చేసాం. ఎందుకంటే బికాజ్ ఎక్స్మాస్ అంటే క్రిస్మస్ అని, సో కే సౌండ్ వస్తుంది కాబట్టి ఆర్టికల్ యాన్ వస్తుంది. యూజ్ ఆఫ్ ఏ, ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ నౌన్స్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. ఎగ్జాంపుల్, ఏ బాయ్, ఏ గర్ల్, ఏ క్యాట్, ఏ కార్, ఏ హౌస్, ఏ హార్స్. Words start with U or EU but pronounced as YU. Take A. Example, a university, a uniform, a European. O with W sound. Once a week, twice a day, a 1 rupee note. Final formula, A plus consonant sound, N plus vowel sound. Sound important, not the letter. I hope rule number 1 clear అయింది. See you in the next class.